హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 7,000 రూపాయల వరకు అయితే విడుదల చేశారండి. సో ఇప్పటి నుంచి మనందరి ఖాతాలకు డబ్బులైతే పడడం అయితే స్టార్ట్ అయిపోయాయి. అయితే ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు ఇప్పటి వరకు డబ్బులు రాకపోతే మీకు ఈ విధంగా మెసేజ్ కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. ఇన్ కేస్ డబ్బులు రాకపోతే ఏం చేయాలో కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు పూర్తిగా చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఈ రోజున మనకు 3,135 కోట్ల రూపాయలనైతే విడుదల చేశారు. సో బేసిక్గా మనం చూసుకుంటే 46.86 లక్షల మంది రైతులకు గాను మనకు అమౌంట్ చూస్తే 3,700 కోట్ల రూపాయల పైగా అయితే మనకు అమౌంట్ అయితే రిలీజ్ చేయాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం చూస్తే మనకు 3,153 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేశారనమాట. సో దీన్ని బట్టి మనం చూస్తే దాదాపు 10 లక్షల మందికి ఈ యొక్క పథకానికి సంబంధించిన బెనిఫిట్ అయితే ఆగిపోయిందనమాట. సో ఎందుకు ఇదంతా ఏం జరిగిందనే విషయానికి నేను క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. డబ్బులు అనేది మీకు అప్పుడే క్లారిటీగా అయితే మీకు రావడం జరుగుతుంది. ఇన్ కేస్ ఒకవేళ మీకు వీడియో మొత్తం చూసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కూడా నోట్ అయితే చేయండి. ఖచ్చితంగా నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఇక ఛానల్ని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక పూర్తి వివరాలు కనుక మనం వీడియోకి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకం అన్నదాత సుఖీభవ. సో చాలా పథకాలని పోస్ట్ పోన్ చేస్తూ వచ్చినా సరే ఈ రైతులకు సంబంధించి మాత్రం పథకాన్ని రెగ్యులర్గా అయితే మనకు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి డబ్బులు అయితే వేసేస్తున్నాయి. సో అందులో భాగంగా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 20 విడతలను విడుదల చేసినటువంటి కేంద్రం తాజాగా ఈ రోజున మనకు తమిళనాడులో నేరుగా కంప్యూటర్లో బటన్ నొక్కి డీబీటీ పద్ధతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డబ్బులు అయితే విడుదల చేశారు. సో ఈ డబ్బులు అనేది అందరి ఖాతాల్లో కూడా అయితే ప్రజెంట్ వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఏం చేసిందంటే మనకు గతంలో మాదిరిగా కాకుండా ఈసారి కొత్త విధానంలో ఒక 3 రూల్స్ అనేది మనకు ప్రవేశపెట్టి అనంతరం 3 రూల్స్లో ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే ఇప్పుడు డబ్బులు విడుదల చేశారు. ఈ యొక్క రూల్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులు దాదాపు 6 లక్షల మంది రైతులు అనర్హులైతే అయిపోయారండి. సో దీనికి సంబంధించిన మనం కంప్లీట్ అప్డేట్ కనుక చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఎవరైతే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 21వ విడత నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. అటువంటి వారు ఖచ్చితంగా వారి ఖాతాల్లోకి డబ్బులు మాత్రం రావాలి అనుకుంటే 100% వాళ్ళైతే ఏం చేయాలంటే ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి. ఈకేవైసీతో పాటు కుటుంబంలో ఎంతమంది రైతులు ఉంటే అంతమందికి కూడా ఈ యొక్క స్కీమ్ అయితే వర్తించదు. ఈ 2 విధానాలతో పాటు మూడోది ఏంటంటే మనకు 2019 నుంచి ఎవరైతే భూములు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్స్ అనేవి మార్చుకొని వారి పేరు మీదగా చేసుకున్నారో అటువంటి వారిని కూడా అనర్హులుగా గుర్తించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మూడిటితో పాటుగా ఎవరికైతే 10 సెంట్ల కంటే భూమి తక్కువ ఉంటుందో అటువంటి వారిని అనర్హులుగా గుర్తించింది మన యొక్క కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు. అనగా 10 సెంట్ల భూమి కంటే కూడా తక్కువ భూమి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఇక్కడి నుంచి డబ్బులు అయితే రావు. ఇక మనకు అదేవిధంగా ప్రస్తుతం మరియు మాజీలు ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటారో సో అటువంటి వారికి కూడా ఈ స్కీమ్ నుంచి వాళ్ళని తొలగించడం జరిగింది. వాళ్ళకు కూడా ఇక్కడ నుంచి డబ్బులు అయితే రావన్నమాట. సో ఈ విధంగా కొత్త రూల్స్ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడంతో సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 6 లక్షల మందికి అనర్హులైతే అయ్యారు. సో ఇప్పుడు ఎవరెవరి ఖాతాలోకి డబ్బులు వస్తాయి అనే విషయానికి వచ్చినట్లయితే ఎవరైతే కేంద్రం ప్రభుత్వం నుంచి అర్హులు అంటే అన్నదాత సుఖీభవ పథకానికి డబ్బులు పడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కేంద్ర ప్రభుత్వం డబ్బులు పడాలి. సో సొంత భూమి కలిగి వ్యవసాయాన్ని చేసుకునే వారికి సో వ్యవసాయేతర పనుల కోసం ఉపయోగపడే భూమి ఉంటే సో దానికైతే ₹1 కూడా రాదండి. ఎగ్జాంపుల్ మనకు చేపల గుంటలు, అలాగే రొయ్యల గుంటలు, సో ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, చేపల చెరువు, రొయ్యల చెరువు, ఇవన్నీ. సో ఇవి ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి డబ్బులతో రావన్నమాట. సో మనకు ఎవరైతే సాగు చేస్తూ ఉంటారో సో శనగ కావచ్చు, వరి కావచ్చు, ఇట్లాంటి మనకు కొబ్బరి చెట్లు కావచ్చు, ఇట్లాంటివి ఎవరైనా సరే సాగు చేసేటువంటి చెట్ల రూపంలో సాగు చేసేటువంటి ఎవరైతే వ్యవసాయం అనేది చేస్తూ ఉంటారో అగ్రికల్చర్ అట్లాంటివి వారికి మాత్రమే ఇప్పుడు డబ్బులు అనేది రిలీజ్ చేశారు. మిగిలిన వారికి డబ్బులు అయితే విడుదల చేయలేదు. వారందరినీ డైరెక్ట్గా అనర్హులుగానే కేంద్ర ప్రభుత్వం గుర్తించిందనమాట. అయితే ఇప్పుడు తాజాగా మనకు విడుదల చేసినటువంటి డబ్బుల విషయంలో చాలామందికి అయితే డబ్బులు ఈసారి పడవండి. సో కొంతమందికి మాత్రమే పడతాయి. దీనికి సంబంధించి ప్రీవియస్ వీడియో అయితే నేను మార్నింగ్ అప్లోడ్ చేశాను. సో అది మీరు చూడండి. దాంట్లో మీకు
అర్హుల లిస్ట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి, పేమెంట్ స్టేటస్ అనేది ఏ విధంగా ఉంటే మనకు డబ్బులు రావడం జరుగుతుంది, ఏంటి విషయం అనేది క్లారిటీగా అయితే నేను మీకు ఆ వీడియోలో చెప్పున్నాను. సో ఇన్ కేస్ మీకు ఆ వీడియో కనుక మీరు చూడకపోతే డైరెక్ట్గా మీకు వీడియో కింద అంటే ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఇస్తానండి. సో ఆ లింక్ని మీరు క్లిక్ చేసుకొని డైరెక్ట్గా ఆ వీడియో అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. ఎవరైతే ఆ వీడియో చూసి డైరెక్ట్గా మీరు ఈ పథకానికి సంబంధించి అప్లై అనేది చేసుకుంటారో అప్పుడే మీకు నేరుగా డబ్బులైతే ఖాతాల్లోకైతే వస్తాయన్నమాట. సో ఇక మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు అన్నదాత సుఖీభవ స్కీమ్కి సంబంధించినటువంటి రైతులు ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నారో సో వారికి వచ్చేసి 5,000 రూపాయలైతే డబ్బులు రిలీజ్ చేసిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇదే మీటింగ్లో మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకు కొన్ని దిశానిర్దేశాలు అయితే చేశారు. ఎలాంటి పంటలు వేసుకోవాలి, ఆ పంటలకు సంబంధించి పంట నష్ట పరిహారాలు అయితే మనకు ఎలాగా మనం పొందుకోవాలి, ఈ క్రాప్లో నమోదు చేసుకుంటే బెనిఫిట్స్ ఏంటి, సో ఇట్లాంటివన్నీ కూడా అయితే ప్రకటించారనమాట. సో వీటన్నిటిని బట్టి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల్ని మరింత ముందుకు తీసుకెళ్లేదాని కోసం కొత్తగా బీమాలను కూడా మేమైతే తీసుకురాబోతున్నాము. సో యూనివర్సల్ బీమా, రైతు బీమా అయితే మేము తీసుకొస్తాము. రైతులకు ఏదైనా సరే పంట నష్టం జరిగినా, రైతులకు ఏదైనా ప్రమాదం జరిగినా సో వారికి కొంత బెనిఫిట్ అయితే ఇచ్చే విధంగా ఈ స్కీమ్ని అయితే మేము ఇంప్లిమెంట్ అయితే చేస్తామనేసి మనకు రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే ప్రకటించారండి. అయితే ఈ రోజున అనగా నవంబర్ 19వ తారీఖున కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి 2,000 రూపాయలతో కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి 6,000 రూపాయలు అయితే కంప్లీట్ అయిపోయింది. సో 2025 సంవత్సరానికి సంబంధించినటువంటి టర్మ్ ఏదైతే ఉందో అందులో మనకు ప్రతి 4 నెలలకు ఒకసారి అయితే 2,000 రూపాయల చొప్పున విడుదల చేయాలి. కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు ఫిబ్రవరిలో 19వ విడత అయితే విడుదల చేసింది. ఇక మనకు ఆగస్టులో 20వ విడత అయితే విడుదల చేసింది. ఇప్పుడు తాజాగా నవంబర్లో 21వ విడత విడుదల చేసింది. సో మొత్తంగా 3 విడతల్లో 2,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలోకి విడుదల చేయడంతో కేంద్ర ప్రభుత్వం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి 6,000 రూపాయలనైతే నేరుగా రైతుల ఖాతాలోకి అయితే వేసేసింది. ఇక మనకు వచ్చేసి నేరుగా ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 46.86 లక్షల మంది రైతుల ఖాతాలలోకి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే 14,000 రూపాయలు ఇవ్వాల్సి ఉండగా అందులో ఇప్పటికీ 10,000 రూపాయలు అయితే ఇచ్చిందనమాట. సో తొలుత మనకు వచ్చేసి ఆగస్టులో ఫస్ట్ విడత అయితే విడుదల చేసింది 5,000 రూపాయలు. ఇక రెండోదిగా నవంబర్ మాసంలో మనకు ఈ రోజున 5,000 రూపాయలు అయితే విడుదల చేశారు. ఇక ఇవి రెండు చూసుకున్నట్లయితే మనకు టోటల్గా 10,000 రూపాయలు అయితే ఒక్కో రైతుకి బెనిఫిట్ అయితే వచ్చింది. ఇక తాజాగా మనకు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి నేరుగా మనకి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క అమౌంట్స్ రూపంలో మనకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఇప్పుడు 4,000 రూపాయలు అయితే ఇస్తుంది. సో ఈ డబ్బులు అనేది ఎప్పుడు ఇస్తుందంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 22వ విడత అయితే మనకు విడుదల చేయబోతున్నారు. సో మనకు ఆ యొక్క 22వ విడత విడుదల చేసినప్పుడు నేరుగా రైతుల ఖాతాలకు అయితే డబ్బులు రాబోతున్నాయి. మొత్తంగా ఈ విధంగా అయితే ఈ రోజు నుంచి రైతుల ఖాతాలకు అయితే డబ్బులు విడుదల చేశారు కాబట్టి మనకు 4 రోజుల పాటు ఈ డబ్బులు అయితే ఖాతాల్లోకి వస్తాయండి. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ 4 రోజుల టైంలో ఎవరైతే అర్హుల లిస్టులో పేరు ఉంటుందో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి. ఇనెలిజిబుల్ లిస్టులో కనుక పేరు ఉంటే వారికి డబ్బులు అయితే రావన్నమాట. సో దీనికి సంబంధించి నేను ప్రీవియస్గా వీడియో కూడా చేస్తున్నాను. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. లేదా మీకు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన రెండింటికి సంబంధించినటువంటి పేమెంట్ స్టేటస్ లింక్ కూడా అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో ఈ రోజు నుంచి అందరికీ కూడా అయితే మెసేజ్లు కూడా వస్తున్నాయి మొబైల్స్కి. సో కొంతమందికి మెసేజ్లు రాకుండా నాకు అకౌంట్లోకి అమౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఎందుకంటే ప్రస్తుతం వాళ్ళకి ఎన్పిసిఐ లింక్ అనేది ఉంది కదా. సో ఆ లింక్ కలిగినటువంటి బ్యాంక్ అకౌంట్లు వేరే బ్యాంకుల్లోకి మెర్జ్ అవ్వడంతో వీళ్ళు ఏం చేశారంటే పోయి ఎన్పిసి మ్యాపింగ్ అనేది అప్డేట్ చేసుకోకుండా ఇట్లాంటివన్నీ కూడా ఏమి చేసుకోకుండా అలాగే సైలెంట్ అయిపోయారు. సో ఇట్లా సైలెంట్ అయిపోవడం వల్ల మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే డబ్బులు అయితే రిలీజ్ చేసింది, కానీ వీళ్ళ అకౌంట్స్ అనేటివి ఇన్యాక్టివ్ ఉండడం వల్ల వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాంక్స్ అన్నీ కూడా మెర్జ్ అవ్వడం వల్ల వాళ్ళు వెళ్ళి ఐఎఫ్ఎస్సి కోడ్ని అప్డేట్ చేసుకొని సో వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కొన్ని ఇచ్చి ఇవన్నీ కూడా చేసుకోకపోవడం వల్ల కొంతమందికి మెసేజెస్ అయితే రావడం లేదు. మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. రీసెంట్లీ మీకు అంటే లాస్ట్ డబ్బులు విడుదల చేసినప్పుడు మీకు ఏ బ్యాంక్ అకౌంట్లో పడిందో అదైతే మీరు మైండ్లో పెట్టుకోండి. సో ఏ బ్యాంక్ అకౌంట్లో పడిందో దాన్ని బట్టి మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది. సో కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ అయితే పడాల్సిన పని లేదు. సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి నేరుగా 4 రోజుల పాటు డబ్బులు అయితే వస్తాయండి. ఈ రోజే పడిపోవు. సో ఎందుకంటే మొత్తంగా 46.86 లక్షల మంది ఖాతాల్లోకి డబ్బులు పడాలి కాబట్టి 4 రోజుల టైం అయితే పడుతుంది. ఫర్దర్గా ఈ స్కీమ్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నోట్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.